Corinthians chapter 1 verse 9. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు ఈమెను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం. పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి, అదే చెప్పండి. నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచాడు. యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 9వ వచనం. Galatians chapter 1 verse 9. చదవండి. యోహాను రాసిన మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక నమ్మదగిన వాడు నీతిమంతుడు. అందరూ ఈ మాట చెప్పండి. నమ్మదగిన వాడు నీతిమంతుడు. నమ్మదగిన వాడు చదవండి. ఎవరికంటే మన పాపములు మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేయును. మొదటి పత్రిక 15వ వచనం. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఇప్పుడు గమనించాలి, ఆయన వాక్యం ఎటువంటిదంటే నమ్మదగినది. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఆయన వాక్యము నమ్మదగినది. ఆ వాక్యమైనటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఏం చెప్పాలంటే యోహాను సువార్త మొదటి వచనంలో రాయబడింది, ఆదిలో వాక్యము నేను, వాక్యము దేవుడే నేను, వాక్యము దేవుడై ఉండేను. వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. దేవుడే దేవుని వాక్యం, దేవుని వాక్యమే దేవుడై. ప్రియమైనటువంటి వాళ్ళ నమ్మదగినటువంటి వాడు. చాలాసార్లు ఏమనుకుంటారంటే నమ్మదగిన దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నా నమ్మదగిన దేవా, నా నమ్మదగిన దేవా అని ప్రార్థన చేస్తారు. దేవుడు నువ్వు చెప్పినా 10 సార్లు వచ్చినా, అడగకపోయినా, చెప్పినా చెప్పుకున్నా ఆయన ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు.